అమ్మేది పాత సర్కి అయినా కాస్త కలర్ఫుల్ గా ప్యాక్ చేస్తే దాని స్వరూపమే మారిపోతుంది. తాజాగా మన దర్శక నిర్మాతలు కూడా చేస్తుంది ఇదే. చేసేది రీ రిలీజ్ అయినా దానికి ఇంకాస్త అడిషనల్ అట్రాక్షన్ యాడ్ చేసి మాయ చేస్తున్నారు. పాత సినిమాలనే 4Kలో కాదు, ఏకంగా 3Dలోకి మార్చేస్తున్నారు. ఈ మధ్య ఇదో కొత్త ట్రెండ్ నడుస్తుంది ఇప్పుడు. రీ రిలీజ్ సినిమాలకు 2 ఏళ్ల కింద ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు. అందుకే ఆడియన్స్ ను థియేటర్స్ కు రప్పించడానికి జిమ్మిక్కులు చేస్తున్నారు మేకర్స్. మొన్న మధ్య ఆదిత్య 369 కోసం ప్రీ రిలీజ్ వేడుక చేశారు. ఇక మే 9న జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను 3Dలో రీ రిలీజ్ చేస్తున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి రీ రిలీజ్ కోసం ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు వైజయంతి మూవీస్. ఆ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో వీడియోలు విడుదల చేస్తున్నారు. అలాగే మహేష్ బాబు అతడు సినిమాను ఆగస్టు 9న మళ్లీ విడుదల చేయబోతున్నారు. ఇండియాలోనే తొలిసారి ఐమాక్స్ వర్షన్తో అతడు సినిమాను తీసుకొస్తున్నారు. రీ రిలీజ్ అంటే రీమాస్టర్డ్ ప్రింట్స్. గోకులం సిగ్నేచర్ జ్యువెల్స్ 4K పోయి వాటికి మించి ఆలోచిస్తున్నారు మేకర్స్. జగదేక వీరుడు అతిలోక సుందరిని 3Dలో విడుదల చేస్తుంటే అతడు ఐమాక్స్ వెర్షన్లో రానుంది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ సింహాసనాన్ని 8Kలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. మొత్తానికి రానున్న రోజుల్లో రీ రిలీజ్ సినిమాల కోసం కూడా సరికొత్త టెక్నాలజీలు వాడతారేమో.